హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంది మీ సుధ. ఈరోజు స్ఫటికలింగం ఇంట్లో ఉండవచ్చా, ఎటువంటి ద్రవ్యాలతో ఆరాధించినట్లయితే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, అంటే ఆడవారు స్ఫటికలింగాన్నైనా ఎటువంటి లింగాన్నైనా తాకవచ్చా, అభిషేకించవచ్చా అనేది తెలుసుకుందామండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. ముందుగా నేను ఒక పీఠం ఏర్పాటు చేసుకున్నానండి. దానికి పసుపుతో అలంకరించుకొని పద్మ ముగ్గు వేసుకొని ఒక ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ పెట్టుకొని ఆ పైన నేను శివలింగం, అంటే నేను అరుణాచలంలో నుంచి తీసుకొచ్చుకున్నాను కదండి, ఆ శివలింగాన్ని నందీశ్వరుని అలా పెట్టుకున్నాను అభిషేకించుకోవడానికి. అంటే ఈ బ్రహ్మాండంలో ఆది దంపతులు అంటే శివపార్వతులు, మనకు తల్లిదండ్రులు. శివ పూజ లేని ఇల్లు ఇల్లే కాదండి. అసలు శివపురాణంలో ఏం చెప్తుందంటే శివలింగం లేని ఇంట్లో భోజనం చేయరాదు అని. శివలింగాలు ఎన్ని రకాలు ఉంటాయంటే పాలరాతివి, స్ఫటికలింగము, వెండితో చేసినది, ఇత్తడి లింగము, రాగి లింగము అంటే శివలింగాలండి. మరకత శివలింగం కూడా ఉంటుంది. మరకత శివలింగం ఇంట్లో ఉన్నట్లయితే చాలా మంచిది. వెండితో చేసిన శివలింగము డైలీ మనం అభిషేకించినట్లయితే ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయండి. ఎంత సైజులో ఉండాలి అంటే అంగుష్ట ప్రమాణం అంతా ఉండాలండి. అంటే మన బొటన వేలంతా ఉండాలి, చేతి బొటన వేలంతా, లేదా 5 అంగుళాలు ఉంటే చాలు. స్త్రీలు శివలింగాన్ని తాకవచ్చా? స్త్రీలు శివలింగాన్ని తాకవచ్చండి. ముట్టుకొని మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. కానీ గర్భగుడిలో మాత్రం శివలింగాన్ని తాకరాదండి. ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే అభిషేకించుకోవచ్చు. సాక్షాత్తు శివపురాణంలో నందీశ్వరుడు చెప్పాడటండి. అందుకని మనము శివలింగాన్ని అభిషేకించుకోవచ్చు ఇంట్లో అయితే. స్వయంభు లింగం అంటారండి స్ఫటికలింగము. స్ఫటికము శివుని యొక్క కేశాలలో అలంకరించిన చంద్రుడి నుండి రాలినది అని అంటారండి. స్ఫటికము స్వచ్ఛంగా అద్దంలా మెరుస్తుంది. ఈ లింగానికి చలువతత్వం ఎక్కువగా ఉంటుందండి. అందుకే మాల రూపంలో ధరిస్తారు ఎక్కువగా. జ్ఞానం అభివృద్ధి అవుతుంది. వ్యాపారాల స్థలాలలో కూడా స్ఫటికలింగం పెట్టినట్లయితే వ్యాపారం అభివృద్ధి అవుతుందండి. వ్యాపారాల స్థలాలలో పెట్టుకున్నట్లయితే ఎటువంటి ద్రవ్యాలతో మనము అభిషేకించాలంటే ఫస్ట్ నేను శుద్ధ జలంతో అభిషేకించుకున్నానండి. ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో అభిషేకించినట్లయితే అనారోగ్యము తొలుగుతుందండి, ఆరోగ్యంగా బలము పెరుగుతుంది. నెక్స్ట్ తేనెతో అభిషేకించినట్లయితే తేజో వృద్ధి అవుతుందండి. పసుపుతో కూడా అలా అంటే అభిషేకం చేసుకోవచ్చు. పసుపుతో అభిషేకించినట్లయితే మంగళప్రదం అండి. ఎటువంటి శుభకార్యాలు ఇంట్లో జరగట్లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకున్న వారైతే అండి పసుపుతో శివలింగాన్ని మనం డైలీ అభిషేకించినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో మంగళకార్యాలు జరుగుతాయండి. కుంకుమతో అభిషేకించినట్లయితే సౌభాగ్యం అండి. అంటే పానుమట్టం వచ్చేసి అమ్మవారండి. కుంకుమతో అభిషేకించినట్లయితే మన సౌభాగ్యం నిండుగా ఉంటుంది. నా దగ్గర సుగంధభరితంగా ఉన్న జవ్వాది జలాలతో కూడా నేను అలా అభిషేకం చేసుకున్నాను. తర్వాత చక్కెర, అంటే సన్న చక్కెరతోటి మనము అభిషేకించాలండి. దుఃఖం నాశనం అవుతుందండి. దుఃఖ నాశనము, ఎటువంటి దుఃఖం కూడా మన దరికి చేరదు. నెక్స్ట్ వీటన్నిటికంటే ఇన్నిటితో అభిషేకం చేసినా చేయకపోయినండి కొద్దిగా శుద్ధ జలము లేకపోతే విభూతితో మనము అభిషేకించినట్లయితేనండి 1,000,000 రెట్ల ఫలితం లభిస్తుందండి. మనం అభిషేకం ఈ విధంగా డైలీ చేసినా చేయకపోయినండి విభూతి ధారణ చేసి ఆ శివలింగానికి అభిషేకించినట్లయితే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. ఇది ఖచ్చితంగా చేస్తే చాలా మంచిదండి. మళ్ళీ పుష్పోదకంతో, అంటే పుష్పాలను ఒక జలంలో నీళ్లు పోసి పుష్పాలను వేసి అభిషేకించినట్లయితే భూలాభం అనేది ఉంటుందండి. అంటే భూమి కొనడము అలాంటివి ఉంటాయి. ఈ విధంగా అభిషేకించుకోవచ్చండి ప్రతిరోజు. ఒకవేళ ప్రతిరోజు కుదరదు అనుకున్నప్పుడు శుద్ధ జలాలతో కూడా అభిషేకించుకోవచ్చండి. మనము డైలీ నిత్య పూజ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో, ఆ విధంగా అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేసినంతటి నుంచి, అంటే మనం శివలింగం ఎదురుగా కూర్చొని అభిషేకం చేసుడు స్టార్ట్ చేసిన కాడ నుంచి పంచాక్షరి నామం జపించుకుంటూ చేయాలండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ మనము ధ్యానం చేసుకుంటూ ఆ తండ్రిని మనము అభిషేకం చేయాలి. ఈ విధంగా నేను అభిషేకం చేశాక ఆ అభిషేక జలాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను ఒక చెట్టు మొదట్లో పోస్తాను. ఎవరైనా అలానే పోయాలండి. తొక్కే ప్లేస్లో అసలే పోయకూడదు. ఎందుకంటే మనము పంచాక్షరి మంత్రంతో చేసుకున్న అభిషేకం కాబట్టి అవి మంత్రపుష్పాలు అన్నీ ఉంటాయి కాబట్టి మనం తొక్కరాదు. చెట్టు మొదట్లో పోయడం వల్ల మంచిది.
నెక్స్ట్ వచ్చేసి ఇలా పూలతో అలంకరించుకున్నాను. నేను నా దగ్గర ఉన్న స్ఫటికమాలను కూడా ఆ తండ్రి శివయ్యకు నేను ఆ విధంగా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పుష్పాలతో కూడా నేను అర్చన చేసుకున్నానండి. అంటే ఓం నమ శివాయ మృత్యుంజయ మంత్రం కూడా చదువుకుంటే చాలా మంచిదండి అభిషేక టైంలో. ఈ విధంగా పుష్పాలతో కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని తలుచుకుంటూ ఆ స్వామిని మనం చేసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మంచిగా వెళ్ళిపోతుందండి ఈ అభిషేకం చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ చెప్పాను కదండి, శివ పూజ లేని ఇల్లు ఇల్లే కాదటండి. అది ఖచ్చితంగా అండి, శివుని పూజ చేయండి ఇల్లే కాదండి. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మన లైఫ్లో మంచి వెలుగులు వస్తాయి. ఇంకా నేను ఈ విధంగా చేసుకున్నాను. దీపం ధూపం నైవేద్యం సమర్పించుకొని అభిషేకం చేసుకున్నాను. నైవేద్యంగా నేను ఒక ఫ్రూట్ పెట్టుకున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.